ఈ ఏడాది మే 23న ఈనాడు పత్రిక ఒక పెద్ద కథనాన్ని రాసింది ఈ మద్యం కేసుకు సంబంధించి. డేటా మొత్తం జరిపేశారు. 2019 నుండి 24 మధ్య ఉండే మొత్తం డేటాను వైసీపీ మద్యం ముఠా ఇలాగే రాశారు. మద్యం ముఠా అంతా చెరిపేసింది. ఆ డేటా అన్నది 3,58,400 జీబీలకు సమానం. ఇక కాగితాల రూపంలో చూస్తే ఏకంగా 375 కోట్ల కాగితాలు డాక్యుమెంట్లకు సమానం. లిక్కర్ కేసుల ఆధారాలు ఉండకూడదని చెప్పేసి ఈ మొత్తం డేటానంతా డిలీట్ చేసేశారు. విదేశీ నిపుణుల్ని తీసుకొని వచ్చి మరి డేటాను మొత్తం డిలీట్ చేశారు. 3,58,400 జీబీల డేటా అంటే ఒక వీడియో రూపంలో చూడాలంటే ఏకంగా నిరంతరాయంగా 27 ఏళ్ల పాటు చూడాల్సి ఉంటుంది అంటూ ఒక కథనం రాసింది. దీనిపైన చాలామంది ఆశ్చర్యపోయారు. 375 కోట్ల కాగితాలేంది ఈ లిక్కర్ కేసులో అంటూ. అయితే ప్రశాంత్ రెడ్డి అనే ఒక అడ్వకేట్ ఇది నిజమా కాదా అన్న దానిపైన సమాచార హక్కు చట్టం కింద ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కు లేఖ రాశారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇవ్వండి అని. ఈనాడు పత్రిక రాసినట్లు 3,58,000 జీబీని గతంలో డిలీట్ చేశారా, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అని ఆర్టీఐ కింద కొడితే ప్రస్తుతం ఉన్న ఏపీ బేవరేజెస్ కార్పొరేషనే అధికారికంగానే సమాచార హక్కు చట్టం కింద సమాధానం ఇచ్చింది. ఈనాడు పత్రిక రాసింది పూర్తిగా అవాస్తవమని ధృవీకరించేసింది. అసలు 3,58,000 జీబీల డేటా అన్నది ఉండడం కానీ, అలా ఉన్నట్టు కానీ, దాన్ని తొలగించినట్టుగా కానీ, చెరిపివేసినట్టుగా కానీ ఎలాంటి ఆధారాలు లేవు. సర్వర్ల నుంచి కానీ, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ డేటా సిస్టమ్ నుంచి కానీ ఇలా ఆధారాలను చెరిపేసిన దాఖలాలే లేవు అని చాలా క్లియర్గా చెప్పేసింది. మరి ఈనాడు పత్రికకు ఎవరు చెప్పారు అంటే ఈ మద్యం కేసులో ఒక హైప్ తీసుకురావడానికి ఇలా 3,58,000 జీబీల డేటాను డిలీట్ చేశారు అని ఒక కథనం రాశారా? ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ అయితే అలాంటిది లేనే లేదు. చెడిపేయడం కానీ, తొలగించడం కానీ, డేటా సిస్టమ్స్ నుంచి తీసేయడం కానీ, సర్వర్ల నుంచి ఎరేజ్ చేయడం కానీ ఏమీ జరగలేదు అని చెప్పేసింది. మరి దీనిపైన ఈనాడు పత్రిక సమాధానం చెబుతుందో లేదో చూడాలి. ఈనాడు పత్రిక దీనిపైన వెంటనే క్షమాపణ చెప్పకపోతే ప్రెస్ కౌన్సిల్లో మేము ఫిర్యాదు కూడా చేస్తామని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి చెప్పారు. ఈనాడు పత్రిక క్షమాపణ చెప్పకపోతే, ఎవరిని ఇవ్వకపోతే మేము ఫిర్యాదు చేస్తామని. కానీ ఈనాడు పత్రిక దీనికి స్పందిస్తుందా? స్వయంగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అలా డేటా తొలగించడం అన్నది జరగలేదని చెప్పినప్పుడు మరి ఈనాడు పత్రిక ఇలాంటి కథనం ఎలా రాయగలిగింది? దీనిపైన ఏమన్నా వివరణ ఇస్తుందేమో ఈనాడు పత్రిక చూడాలి.